నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో స్పేస్ టూర్ కు పోయి రావాలంటే 240 కోట్ల రూపాయలట టికెట్ రేటు అట్లా కూడా పోయొచ్చేదందుకు ఐపీఎల్ టికెట్ల కోసం పోటీ పడుతున్నారట జనాలు మరి అవి పైసలు ఆశింత గింజలా అనిపిస్తుంది నాకైతే సరే అదట్లా పెడితే ఈ స్మార్ట్ వార్తలల్లో ముందుగా ఏం చేద్దాం A for attack, B for bold, C for counter and content, D for description, E for engagement, F for filter, G for groups, H for hashtag, I for Instagram అని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటాట సీఎం రేవంత్ సారు గ్రూపులు కడితే నాతోటి దిగే గ్రూప్ ఫోటోల మీరుండరు గుర్తుంచుకోర్రి అని గుస్సాయిండట ముఖ్యమంత్రి అపోజిషన్కు కౌంటర్లు ఇవ్వాలి కానీ వాట్సాప్ గ్రూపులలో కామెడీ మీమ్స్కు స్టఫ్ కావద్దని ఎగ్గు పఫ్ఫులు దినవెత్తి మరీ ఖర్చులకు ఇచ్చిండట సారు 5 స్టార్ హోటల్లో సిల్లింగు ఏసీలో పెట్టిన సిఎల్పి మీటింగులో కూడా ఎమ్మెల్యేలకు సల్ల చెమటలు పట్టించిందట సీఎం రేవంత్ సారు వైఫై పాస్వర్డులు తెలివయా సిమ్ముకు 5G ఇంటర్నెట్ వస్తలేదా ఫోన్లలో సోషల్ మీడియా యాప్లు ఓపెన్ చేస్తే ఫోన్ ఏమన్నా షాక్ కొడుతున్నదా ప్రతిపక్ష పోలు సర్కార్ను పార్టీని బదనాం చేస్తుంటే ఫోన్లలో రీళ్లు చూసుకుంటా టైంపాస్ చేస్తున్నారు కౌంటర్లు ఇచ్చేటందుకు ఫోన్లలో ఛార్జింగ్ ఉంటలేదా మైకులలో సెల్లులు గాలిపోయినాయా అరే నిన్న బొడ్డు ఉసిపోని పోరాడు కూడా ఇన్స్టాలో ఫిల్టర్లు వేసుకొని పోస్టులు పెడుతున్నాడు నిమిషానికో స్నాపులు ఇడుస్తున్నారు వాట్సాప్ గ్రూపులలో శుభ సోమవారం నుంచి శుభ ఆదివారం దాకా సూక్తులు పెడుతున్నారు కానీ మీకు సర్కారు చేస్తున్న మంచి పనులు పోస్టులలో పెడతాందుకు ఫోన్లు దొరుకుతలేవా అని గుడ్లు పెద్దవి చేసిండట ఇక కొంతమంది అయితే అంజనమేసి చూసినట్టే అన్ని తెలిసినట్టే అడగోలుగా మాట్లాడుతున్నారు అసంటోళ్ళు నోళ్ళకు తాళం వేసుకుంటే మంచిదని సురుకులు అంటించారు నేను పోయి సల్లడుగుతూనే దిక్కులేదు పోయి నా పేరు చెప్తే సల్లకుండానే చేతిలో పెడతారు అన్నట్టు భువనగిరి కిరణం గారు అసంటోళ్ళు అయితే మందికి మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్కే ఏకంగా ఆర్డర్లు వేస్తున్నారు అంత మోతెవర్లా ఇర్రా అని మొట్టికాయలు గట్టిగానే చేసిండట మంత్రి పదవులు అన్నయ్య ఒడిచిన ముచ్చటిగా అది ఢిల్లీ హైకమాండ్ మాటనే మనందరికీ శాసనం మనం పార్టీకి కట్టప్ప లెక్క పనిచేయాలి కానీ ఫామ్ హౌజులలో దావత్ మీటప్పులు బంద్ చేయాలని మిరపకాయ కారం అద్దిండట ఒక్కరు కూడా హైదరాబాద్లోకి వెళ్ళి కాలు బయట పెడతలేరు కార్లు దిగుతలేరు అయితారం పోయి రాజకీయం చేస్తానంటే అటెంక ఇంటి కాంపౌండ్ కూడా దాటకుండా అవుతారు పార్టీకి ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు లెక్క లైకులు కొట్టాలి సర్కారు చేస్తున్న మంచి పనులకు కమెంటేటర్లు షేర్ హోల్డర్లు మీరే కావాలి అప్పుడే అకౌంట్లకు రీచ్ పెరిగినట్టు మన సర్కార్కు పార్టీకి పబ్లిక్లో రీచ్ పెరుగుతుంది ప్రతిపక్షం చేసే కీచులాటకు బ్లీచ్ చేసినట్టు అవుతుంది జర సోచో అని హితబోధ చేసిండట మరి సీఎం సార్ వేసిన తలవాలతోటైనా అధికార పార్టీ లీడర్లు తీరు మార్చుకుంటారో నవ్వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసుకుంటారో చూడాలిగా కయ్యం పెట్టి కార్లో కూర్చొని నవ్విండట అగో గట్నే ఉన్నది కదా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు ముచ్చట చూస్తుంటే ఈ కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టమని బొచ్చడు మంది వచ్చి చెప్తుర్రు నాకు మేమే పైసలు ఇస్తామని ఎంట పడుతుర్రు ఏందన్నా ఈ రపరప అని గరమైతున్నారని కామెంట్లు చేసి గడ్డి వాముకు అగ్గి పెట్టినట్టు చేసిండు గట్లెట్లా మాట్లాడుతావు ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్ వాళ్ళు పటపట పండ్లు కొరికి గుడ్లు పెద్ద చేస్తుంటే ప్రభాకర్ సారేమో అవేం బట్టనట్టే లైట్ తీసుకో అన్నట్టే ఉన్నాడు కదా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గంలో కూడా రాలంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు దగ్గర అడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచకుండా దీన్ని ఉంటే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టిదని ఎంతో మంది నిన్న ప్రభాకర్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడి నిప్పంటూ పెట్టించిన కథ మీద దాని మీద కాంగ్రెస్ వాళ్ళు పోయి ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే టచ్ చేసి చూడు మమ్మల్ని తాకితే బూడిద చేస్తాం ముట్టుకోవాలనుకుంటే మష అయిపోతారని డండ అని ఓ దిక్కు వాళ్ళు సిగమూగుతుంటే ప్రభాకర్ రెడ్డి సార్ను చూడుర్రి ఎంత నిమ్మలంగా ఉన్నాడో ఊర్ల పొంటి పోతుంటే రోడ్డు పక్కకు దోసకాయలు అమ్మే రైతు కనిపిస్తే ఆయన తానికి పోయి మంచిగా దోసకాయల బేరం చేయబట్టే ఇట్లా పెద్ద షీకోడు మీదికెళ్ళి పోతుంటే తొవ్వేంటి దోసకాయలు అమ్ముతున్న ఈ రైతనగా అనిపించిండు కడుపులు ఇంత సురసురం అన్నట్టున్నది సారుకు కూడా ఇక బండి ఆపి రైతన దగ్గరికి పోయి ఏ ఊరు ఏ పాట వేసినావు చేను పిల్లగాళ్ళు ఉన్నారా ఏం చదువుతున్నారని ఇక ముచ్చట పెట్టిండు రోగపెండ కొడుతున్నదా ఎంతసేపు అని కూర్చొని ఇవన్నీ అమ్ముతావు కానీ ఇవన్నీ నేనే కొంటా ఎంత అవుతుందో చెప్పు అని బేరం చేసిండు
మంచిగా కూర్చోండి. ఇక సారెంబడి ఉన్నోళ్ళు వాటిని సంచులు వేసుకొని కారులు ఎక్కిచ్చారు. మా పిల్లగాని ఇంటర్ అయిపోయింది, వాడిని చదువు అయిపోయాక మిమ్మల్ని కలుస్తా సార్, మీరే ఏదన్నా వానికి బతుకుదేరు చూపించాలని చెప్పా రైతన్న. వికరవాడకు చేస్తాపో అప్పటికని సారు చెప్పే. కానీ ఇవాళ రైతన్నకైతే మంచి బేరమే కలిగింది. ఇక సారు రోజు ఇట్లకెళ్ళే పోతే మంచిగుండు. కానీ ప్రభాకర్ సారు ఏంది ఇది, అధికార పార్టీ వాళ్ళు ఏమో సలసల మసలే తట్టు మంట వేటి వచ్చి మీరు ఇట్లా దోసకాయలు తినుకుంటా సలవాడు పద్ధతేనా చెప్పురి? మన బర్త్డే నాడు అందరికంటే ఫస్ట్ మనకు చాలా కావాల్సిన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళే ఫస్ట్ హ్యాపీ బర్త్డే విషయం చెప్పాలని కోరుకుంటాం. కానీ మన వాళ్ళంతా మర్చిపోయి ఎవరో బయట వాళ్ళు వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళ. మనం అంటే మన వాళ్ళకి అసలు ఇలువే లేదు అని ఫీల్ అవుతామా లేదా? సరిగ్గా గట్నే అయిందట కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు కూడా. పాపం మస్తు నారాజ్ అయిందట. ఎందుకో మరి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు నిన్న బర్త్డే జరుపుకుంటుళ్ళు. ఎన్నో బర్త్డే అనేది పక్కకు పెడితే సారుకు అందరికంటే ఫస్ట్ హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పిరో తెలుసా? సీఎం రేవంత్ సారు. ఇగో హ్యాపీ బర్త్డే టు రాజాసింగ్ గారు అనుకుంటా సీఎం రేవంత్ సార్ లెటర్ పంపిండు. ఇక చూసి మస్తు ఎమోషనల్ అయ్యిండు సారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అనుకుంటా మళ్ళొక రిప్లై పెట్టిండు. అయితే ఇంకేంది అని అంటారా, నా పుట్టినరోజు నాడు నా పార్టీ లీడర్లు ఎవ్వరు నాకు విషయం చెప్పలే కానీ నా పార్టీ అంటే వాడని కాంగ్రెస్ పార్టీ లీడరు యాది పెట్టుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు నాకు అని నారాజు అయిందట. అసలు నా మీద నా పార్టీ లీడర్లకు ప్రేమే లేదు, నా పుట్టినరోజు అంటే పట్టిపరవనే లేదు ఎవ్వరికి, అసలు ఆ సంగతే గుర్తులేదు ఎవ్వరికి అని కేకు ముక్క కోసం సంచోడు అలిగినట్టు అలిగిండట ఈ బర్త్డే లీడర్ బాయ్. ఇట్లా నారాజు అయిందని తెలిసి తర్వాత వరుసంటే అందరు విషయం చెప్పుకుంటా ట్వీట్లు పెట్టిరు కానీ అయినా అలకమంచం దిగలేదట రాజాసింగ్ సారు. కానీ ఎంతైనా మనోళ్ళు అనుకునేటోళ్ళు మన బర్త్డేను మర్చిపోతే ఏదో తెలియని బాధ ఉంటుంది. రాజాసింగ్ అన్నకు కూడా అదే ఫీలింగ్ వచ్చినట్టుంది పాపం. అయినా మన గురించి మనోళ్ళ కంటే ఎక్కువ పగోలే ఆలోచిస్తారే రాజాసింగ్ అన్న. గా లాజిక్ మర్చిపోయి మనోళ్ళ మీద ఊకూకి అలుగుతున్నట్టున్నావు అని దగ్గర వాళ్ళు నచ్చ చెప్పిరట అన్నకు. కానీ నడుమ పార్టీలో ఉండుకుంటేనే పగోల లెక్క మాట్లాడుతుండు, ఎందుకో నారాజు అవుతుండని మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కూడా ఇంటికి పోయి బుధగరించి వచ్చిండు. అయినా మెత్తబడతలేడు, ఎవరో గట్టిగానే గాయపరిచినట్టు అన్న మనసును అనుకుంటున్నారట ఈ నడుమ రాజాసింగ్ సార్ తీరును చూస్తున్న వాళ్ళంతా. బెట్టింగ్ భూతానికి యువకుడు బలి, బెట్టింగ్లాడి అప్పుల పాలైన యువకుడు మృతి. పొలం అమ్మిన డబ్బులను బెట్టింగ్లో పెట్టి ఉరేసుకున్న విద్యార్థి. ఇగో నిత్యం గివే వార్తలు కానొస్తున్నాయి టీవీలు పేపర్లల్లా. ఎంత మారుమూల పల్లెల కన్నా ఓర్రి బెట్టింగ్ ఆడకుంటే మా పాపం అన్నట్టు ఆడుతున్నారు ఒక్కొక్కరైతే. ఆ బెట్టింగులు కాసుడే కాదు, బోనస్గా మళ్ళా గంజాయి కొట్టుడోటి నేర్చిరు చాలా మంది పోరగాన్లు. అసోంటి పనులతోటి ఆలు ఖరాబ్ అవుడే కాదు, ఈ ఇంటిని కూడా ఆగం పట్టిస్తుర్రు. అందుకే హరీష్ సారు గిట్లా మంచి మాట చెప్పుకొచ్చిండు. ఒకటి ఈ మధ్యన పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అవేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక లేకపోతే రెమీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఇవోటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యే వాళ్ళని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవరు మనకి పైసలు ఇవ్వడు. ఇన్నర హరీష్ రావు సార్ ఏం చెప్పిండో, ఊర్లలో చాలా మంది యూత్ పోరలు ఎచ్చులకు పోయి పైసలు సంపాదించాలనే కాయిస్తోటి బెట్టింగ్ యాపులలో అడ్డగోలుగా పైసలు పెడుతుర్రు. వాడు నున్న గుండు కొట్టినాక లాస్ అయిపోయినామని, అప్పుల పాలైపోయినామని, మందులే ముఖం చూపించకుండా అయిపోయిందని ఇజ్జత్కు బలిమికి జీవి తీసుకుంటున్నారు. నడువంతరాన వాళ్ళ ఆయుష్ తీసుకునుడే కాదు, వాళ్ళ నమ్ముకున్న ఇంటోళ్ళను కూడా ఆగం పట్టిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా అట్లా చేయకూరి బిడ్డ అని ఎంత మంచిగా చెప్పిండో చూడురి హరీష్ రావు సారు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రి నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కట్టా అని నీ ఆలోచన మంచిదే. కానీ ఎవడు మనకి పైసలు నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవారు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. పైసా సంపాదించాలనే కాయిష్ మంచిదే కానీ దానికోసం ఏదైనా పని చేసి కష్టపడాలి, దంద చేసి కష్టపడాలి. అంతే తప్ప ఇంట్లో కూర్చుండి ఫోన్లో పైసలు పెట్టి సంపాదిస్తా అంటే నడవది. బెట్టింగ్ యాపోడు ఉట్టిగానే నీకెందుకు పైసలు ఇస్తాడన్న సోయితోటి ఆలోచిస్తే వాడి జోలికి పోరు. ఎవరి దాకానో ఎందుకు, నాకు గన్మెన్గా పనిచేసిన మనిషి బెట్టింగ్ యాపులలో పైసలు పెట్టి లాస్ అయిపోయి ఆయన జీవి తీసుకునేదే కాకుండా ఇంటి వాళ్ళందరూ జీవి తీసిపోయింది అని చెప్పుకొచ్చిండు. నా దగ్గర ఒక గన్మెన్ రాముని పట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక ఇద్దరు చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం చెల్లక
ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తాం. షార్ట్ కట్ల పైసలు కమాయించాలనే కలలు బంద్ చేసి పనులు చేసుడు సురువు చేయాలని అనుకొచ్చిండు. ఇంట్లో పెద్దోళ్ళు కూడా పోరలేం చేస్తుర్రో కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లగాళ్ళు చెడలవాట్లకు దూరం ఉండాలని ఇక హెడ్ మాస్టర్ సార్ లెక్కనే చెప్పిండు సారు. ఇక మరి ఇటువంటి మంచి మాటలు ఇన్నోళ్ళు బాగుపడతారు. ఏ గీనేంది మాకు చెప్పేది అనుకుంటే ఇక వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకుంటా పోయిరట అక్కడ ఉన్నోళ్ళు. నీ ముక్కు ఏడుందో చూపెట్టమని ఎవరన్నా అడిగితే ఇగో అని గిట్లా చూపిస్తారు ఎవరైనా. కానీ అట్లా కాకుండా ఇగో గీడున్నది అని ఎవరైనా చూపెడతారా? కానీ అట్లా చూపెట్టినంత పని అవుతుందట భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సారు పని. మరి అట్లా ఎందుకు అవుతుంది? అసలు ముచ్చట ఏందో అరుచుకున్నద్దాం పారి. ఏపీ మాజీ మంత్రి కమ్ భీమిలి ప్రజెంట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సార్కు పెద్ద షిక్కొచ్చి పడ్డది కదా. వైజాగ్కి వెళ్ళి అమరావతికి పోవాలంటే వయా హైదరాబాద్కు వచ్చి పోవాల్సి వస్తుందట. అగో అదేంది గట్లెందుకు అనంటే అమరావతిలో సీఎం బాబు సార్తో మీటింగ్ ఉందని పోదామని వైజాగ్ ఎయిర్పోర్ట్కి వస్తే డైరెక్ట్ ఫ్లైట్లు లేవని చెప్పిరట. మరి ఇక ఎట్లా అర్జెంటుగా పోవాలి కదా అని అంటే అయితే హైదరాబాద్కు పోయి ఆడికెళ్ళి అమరావతికి పోవచ్చు సార్ అని చల్లగా ముచ్చట చెప్పిరట. ఇక సగం మునినాక సాలెక్కడిది సగం దూరం వచ్చినాక వాపస్ ఎట్లా పోతాం అనుకొని విశాఖ టు హైదరాబాద్ టికెట్ కొని హైదరాబాద్లో దిగి మళ్ళీ ఆడికెళ్ళి అమరావతి ఫ్లైట్ ఎక్కి దిగిండు. ఇక 2 టికెట్లు పెట్టిండు చూడు. పొద్దుగాల 8 కొట్టంగా ఇంట్లోకి వెళ్ళిండంటే పగటిలి 1 గంట అయిందంట అమరావతి ఏరుకుంటందుకు. ఎక్కిందేమో ఫ్లైట్లు, పట్టిందేమో 5-6 గంటల టైము. లెక్కకైతే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కితే 2 గంటలలో ఇట్లెక్కి అట్ట దిగుతుండే. అసలు ఈ ముచ్చట ముందే ఎరికైతే కార్లో పోయినా ఇంతకంటే దబ్బున పోతుంటే ఫ్లైట్ అయితే తొందరగా పోవచ్చు అని పోతే గింత కథ అయింది కదా అని బాధపడుకుంటా ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని అమరావతి ఏరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అని గిట్ల గోసంత రాసి సీఎం బాబు సార్కు, కేంద్ర గాలిమోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్కు, మంత్రి నారా లోకేష్ సార్కు ట్యాగ్ చేసుకుంటే ట్వీట్ చేసింది గిట్లా. అరే రే 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 పగోళ్ళకు కూడా రావద్దు ఈ కష్టం. అయినా ఎయిర్పోర్ట్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సారు? ఎక్కేటోళ్ళు ఎక్కువ లేక పొద్దుగాల పూట నడిచే 2 ఫ్లైట్లు రద్దు చేసిరట. ప్యాసింజర్లు లేకపోతే గిరాకులు లేవని ఆర్టీసీ బస్సులనే బంద్ చేస్తారు. అంతెందుకు 4 కూర్చునే ఆటోలనే 6-7 మంది నిండేదాకా ఆటో ముంగడికి పోనేపోదు. ఇక గాలి మోటార్ల ముచ్చట మీకు ఎరకలేందా? సీట్లు నిండకుండా నడిపితే ఖర్చులు తడిసి మోపడి అవుతాయి. అందుకే బంద్ పెట్టిరేమో. అయినా దేవుని దర్శనం కావాలంటే గుడి చుట్టూ ప్రదక్షిణ ఏమా గిది కూడా అసుంటిదే అనుకుంటామా? ఎట్లయినా గాలి మోటార్ల మంత్రి మన రామ్మోహన్ సారేనాయ్. చేతుల గల్ల పనే ఖర్చుల ఖర్చు. ఎట్లయినా ట్వీట్ ట్యాగ్ చేసిరు కాబట్టి మునుపట్లేక పొద్దుగాల పూట 2 గాలి మోటార్లు పెట్టిస్తారు కావచ్చు. ఏ మాట కామాటైనోళ్ళ పార్టీ మీటింగ్లకు పబ్లిక్ను తీసుకుపోవాలంటే పలానా రోజున మీటింగ్ ఉన్నది రమ్మని విలువంగానే వచ్చేటట్టున్నారు ఎవరన్నా. ఇక ఆడోళ్ళకైతే తలాయిన్ తాను లెక్క కట్టి ఓ బస్సో డీసీఎమో మాట్లాడాలి. ఇక అట్నే మొగోళ్ళకైతే ఎక్స్ట్రాగా కోటర్లు, బిర్యానీల సొంటి అరేంజ్మెంట్లు కూడా చేయాలి. గట్లయితేనే వర్కౌట్ అవుతుంది అనేది ఓపెన్ సీక్రెటేనాయే. అయితే గా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సారు గట్ల చేస్తలేడుల్లో. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీకి పబ్లిక్ని తీసుకుపోయేందుకు పెండ్లి పత్రికలు వంచినట్టు ఆహ్వాన పత్రికలు కూడా వంచుతుండు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సారు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ను విజయవంతం చేసేందుకు గట్టిగానే కంకణం కట్టుకున్నట్టుండు కదా. కోరుట్లకి వెళ్ళి మినిమం 1,00,000 మందిని తీసుకుపోవాలని ఇట్లా టార్గెట్ పెట్టుకుంటో ఏమో కానీ స్వయంగా సారే వాల్ రైటింగ్లు చేసిన ముచ్చట కూడా మనం చూసినాం. ఇక ఇటు చూడు వారేవా పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, శారీ ఫంక్షన్లు, బర్త్డేల వంటి శుభకార్యాలకు ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి రమ్మని పిలిచినట్టే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ కు రమ్మని ఇన్విటేషన్ కార్డులు కొట్టించి బీడీ కార్మిక సంఘాలకు, మహిళా సంఘాలకు, కుల సంఘాలకు ఇస్తుండి. ఇట్లా ఇదివరకు ఇట్లా ఈ పద్ధతిలా పార్టీ మీటింగ్లకు రమ్మని పిలుచుడు చూడలేదని పరేషాన్ అవుతున్నారు కారెట్లు అందుకున్న ఈ కుల సంఘ పోలు కూడా. అంతేనా లక్ష్మీరాజమన్న? పెళ్లి పత్రికలు, వివాహ పత్రికలు ఇవ్వంగా చూసినాం కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఈ రకంగా కూడా పత్రికలు ఇన్వైట్ చేయొచ్చునని ఈరోజు మా కోరుట్ల సంజయ్ అన్న గారు వచ్చి మా సంఘానికి వచ్చి పత్రిక ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇలానే ఎవరైనా కానీ పత్రికలు ఒక శుభకార్యంకు ఇస్తారు కాబట్టి ఇది శుభకార్యం అనుకోవాలి. దీన్ని మేము స్వాగతించినాము. ఏదో కరపత్రాలు ఇచ్చే కల్చర్ అయితే ఉండే గానీ గిట్లా పెళ్లి పత్రికలు వంచినట్టు పార్టీ మీటింగ్ పత్రికలు వంచుడే చిత్రం అనిపిస్తుంది. మరి వాల్ రైటింగ్లు పత్రికలేనా ఇంకేమన్నా కొత్త ఐడియాలు, మీటింగ్కి వచ్చే పేరెంటాలకి ఏమన్నా వెల్కమ్ గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చేది ఉందా సారు? ఈ వచ్చే ఏప్రిల్ 27వ తారీఖు నాడు మేము బహిరంగ సభ చేస్తూ ఉన్నాము. ఆ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ప్రజలకు తెలియజేస్తూ మళ్ళొకసారి తెలంగాణ విజయోత్సవాలను కూడా చేసుకుంటూ ఎవరైతే మాతో అప్పటి నుంచి ఇప్పటివరకు మాతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి
జనగామ జిల్లా పాలకుర్తిలు ఇప్పుడు సర్కారు పనులన్నీ సన్యాసం పుచ్చుకున్నాయట. అభివృద్ధి అయితే హిమాలయాలకే వెళ్ళిపోయిందట. సన్యాసంలో కలిసిపోయిన అభివృద్ధిని వాపస్ తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో గలపకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని సవాల్ ఇసిర్రు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు. పెద్ద మనిషి గంత మాట ఎందుకన్నాడు అరుచుకొనద్దాం పారి పాలకుర్తి పోయి. ఎర్రబెల్లి సారు ఏందో సవాల్ చేసిరట, ఏందది? స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తారు. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. అబ్బో పెద్ద సవాలే కదా ఇది. మరి పుసుక్కున బీఆర్ఎస్ గెలవకపోతే ఏం చేస్తారు సారు? మున్సిపాలిటీలో వన్ సైడ్ టీఆర్ఎస్ గెలవబోతున్నారు కూడా ఈ సందర్భంగా. గెలుస్తే కాదు, మీరు సవాల్ చేసినట్టు గెలవకపోతే ఏం చేస్తారు? మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. అదే సవాల్ అంటే ఇట్లుండాలి సార్. కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఎగ్జామ్ పేపర్ ఏమన్నా ముందే లీక్ అయిందా ఎట్లా సారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉండేట. అన్ని టీఆర్ఎస్ అవుతున్నారు. ఓహో అదా మీ కాన్ఫిడెన్స్? మరి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టింది కూడా మీకు భయపడేనా సారు? కానీ సారు స్థానిక సంస్థల ఓట్లు పెడితే కారు పార్టీకి తిరుగులేదని తెలిసినప్పుడు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా మీ గురించి సర్వే చేయించుకోలేదా సార్? మరి ఏమని చెప్పారు సార్? అయ్యో మీ పని సల్లగుండా 6 నెలల ముందే తెలిస్తే పోటీ ఎందుకు చేసిరు సారు? వట్టిగా పైసలు దండుగా అయిపోయాయి. అదైతే అయిపోయింది. కానీ ఇప్పుడు పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల, రాయపర్తి, తొర్రూరు, పెదవంగర 6 మండలాలల్లో కారు పార్టీ గెలవకుంటే రాజకీయాలకే సన్యాసం పుచ్చుకుంటా అంటున్నాడు సారు. మరి చూడాలే ఏమవుతుందో. కానీ అప్పటిదాకా అభివృద్ధి అయితే సన్యాసం పుచ్చుకోకుండా చూడురి సారు అని అంటున్నారట పాలకుర్తి పబ్లిక్. ఎండలకు ఉడకబోయకుండా చల్లగా ఉండాలని కాలేజీ గోడలకు పెండరుద్దిన ప్రిన్సిపల్ మేడం వార్త నిన్న చెప్పుకున్నాం కదా స్మార్ట్ వార్తల్లా. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకున్నా చల్లగా ఉంటుందని ఇట్లా చేస్తే ఇది రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పిందా మేడము. మరి అట్లయితే మోదాలు ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో మీరు కూసునే ఆఫీసులో వేయాలి కదా మేడం అని కవర్ల నిండా పెండ పట్టుకొచ్చి ఏం చేసి రోజుడు కొంతమంది. అరే రే ముద్దుగా పెయింటింగ్ వేసిన గోడలకు పెండ రుద్ది మొత్తం పాడు పాడు చేస్తున్నాడు కదా ఈయనెవలో. అరే ఎందుకు ఇట్లా చేస్తుండు, ఈయనకేమైనా మెంటలా అనుకుంటున్నారేమో. మ్యాటర్ ఏంటంటే మొన్న ఢిల్లీ లక్ష్మీబాయి కాలేజీ క్లాస్ రూమ్ గోడలకు పెండ రుద్ది ఏసీలు, కూలర్లతోని పనే లేకుండా క్లాస్ రూమ్ చల్లగా ఉండేటట్టు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని చెప్పింది కదా ఈ ప్రిన్సిపాల్ మేడం. అయితే ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో మీ ఆఫీస్లో కూడా చేసి చూద్దాం అనుకుంటా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అంతా వచ్చి మేడం వాళ్ళ ఆఫీస్ గోడలకు మొత్తం పెండ రుద్దిరిట్లా. అగో బాత్రూమ్ కూడా ఇడవలే, పట్ట పట్ట పిడికలు కొట్టినట్టే కొట్టిండి ఇట్లా. మీరేమో ఆఫీస్లో ఏసీలు పెట్టుకొని చల్లబడతారు, కాలేజీల పిల్లగాళ్ళకేమో క్లాస్ రూమ్లు చల్లబడాలని పెండ రుద్దుతారు. మరి మీరే ఈ న్యాచురల్ చల్లదానాన్ని ఆస్వాదించి మీ ఆఫీస్లో మీ ఇంటికాడ పెట్టుకున్న ఏసీలు, కూలర్లను పట్టుకొచ్చి కాలేజీ క్లాస్ రూమ్లలో పెట్టిస్తే బాగుంటుంది కదా మేడం. మందికి చెప్పే ముంగట మనం పాటించి చూపెట్టాలి కదా అని అంటుండు ఈ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. పాపం ఈ పెండ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ఏందో గాని అంత కష్టపడి రుద్దిన పెండ పనంతా పెంటై పెద్ద పెంట పంచాది నెత్తికి రుద్దుకున్నట్టు అయింది ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వత్సల మేడం పని అయితే. ఇవి అటు స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.